హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జాబ్స్ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరికీ చాలా మంచి నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. రెండు కూడా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అది చూడండి. రెండు జాబ్స్ కూడా మనం ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. తప్పకుండా వీడియో చూసే ప్రతి ఒక్కరు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రెండు ఉద్యోగాలు కూడా వెబ్డ్యూ అనే కంపెనీ నుండి రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఫస్ట్ జాబ్ వచ్చి మనకు హబ్స్పాట్ స్పెషలిస్ట్ అనే కంపెనీ, హబ్స్పాట్ స్పెషలిస్ట్ అనే జాబ్ రోలు. సో ఈ జాబ్ రోల్లో మీరు ఏం వర్క్ చేయాల్సి ఉంటుంది అని చూసుకుంటే, సో ఈ కంపెనీ అనేది వెబ్సైట్ డెవలప్మెంట్కి సంబంధించి వర్క్ చేసే కంపెనీ. చాలా క్లయింట్స్ అనేది వీళ్ళకైతే ఉండడం జరిగింది. ఈ కంపెనీలో చూసుకుంటే ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. సో కీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయని చూసుకుంటే, క్రియేట్ అండ్ మేనేజ్ ఎంగేజింగ్ ల్యాండింగ్ పేజెస్, ఫార్మ్స్, వర్క్ ఫ్లోస్ అండ్ ఈమెయిల్ క్యాంపెయినింగ్స్ విత్ ద హబ్స్పాట్ ప్లాట్ఫామ్. సో ఏదైతే హబ్స్పాట్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసి సో ఈమెయిల్ క్యాంపెయిన్స్ కానీ, ల్యాండింగ్ పేజెస్ కానీ, ఫామ్స్ కానీ, వర్క్ ఫ్లోస్ కానీ మేనేజ్ చేసే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో క్లయింట్స్కి, టీమ్ మెంబర్స్కి ఈమెయిల్స్ అయితే పంపించాల్సి ఉంటుంది వర్క్స్ రిలేటెడ్గా. నెక్స్ట్ ఏదైతే దీనికి సంబంధించి క్యాంపెయిన్స్ ఉంటాయో దానికి సంబంధించి సక్సెస్ రేట్ ఎంత వచ్చింది అనేది మనం ఇక్కడ మెట్రిక్స్ చూసి అనలైజ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించి మనకు ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఈ జాబ్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ చూసుకుంటే, ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించి మార్కెటింగ్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ రిలేటెడ్ ఫీల్డ్లో బ్యాచిలర్ డిగ్రీ చదువుకున్నా, లేకపోతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాల్సి అయితే ఉంటుంది. డైనమిక్ ఎన్విరాన్మెంట్లో వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు, త్వరగా నేర్చుకోవాలి అన్నీ కూడా. ఈ షిఫ్ట్ టైమింగ్ చూసుకుంటే 3:30 PM, మధ్యాహ్నం 3:30 నుండి నైట్ 1 o'clock వరకు ఉంటుంది. రిమోట్గా ఉండే వర్క్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, మనం రిమోట్గా వర్క్ చేసుకోవచ్చు. 48,000 శాలరీ అయితే ఇస్తారు. ఫ్రెషర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. మనకు దీనికి సంబంధించి ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో చాలా మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు ఫ్రెషర్స్ అందరికీ కూడా. దీనికి సంబంధించి అప్లై చేయాలంటే కూడా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, సో ఏ రోల్కి అప్లై చేస్తున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో హబ్స్పాట్ స్పెషలిస్ట్ కాబట్టి సో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసి సబ్మిట్ అయిపోతుంది. తర్వాత వాళ్ళే కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కరెంట్ శాలరీ, ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే కరెంట్ శాలరీ ఎంత అనేది మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి. ఈ జాబ్స్ ఫ్రెషర్స్ కాబట్టి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్ అని చెప్పి మెన్షన్ చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ. నెక్స్ట్ చూసుకుంటే అప్వర్క్ ఆన్లైన్ బిడ్డర్కి సంబంధించిన వర్క్. సో ఈ జాబ్ ఏముంటుంది అని చూసుకుంటే, ఇక్కడ మీరు సేల్స్కి సంబంధించి ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో కంపెనీ వెబ్సైట్కి సంబంధించి లైవ్ చాట్స్ కానీ, ఏదైతే ఫామ్స్ సంబంధించిన క్వైరీస్ కానీ, సో వాటికి మీరు అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు ప్రపోజల్స్ని బట్టి డాక్యుమెంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రిపేర్ చేయాల్సి అయితే ఉంటుంది. బిజినెస్ ఆపర్చునిటీస్, అలాగే గ్రోత్ ఐడెంటిఫై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇలాంటి చాలా రకాల వర్క్స్ ఉంటాయి. సేల్స్ ఉంటాయి, సేల్స్ టార్గెట్ అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. వర్బల్ కమ్యూనికేషన్ అయితే ఇక్కడ మనకు కావాలంటున్నారు. అలాగే ఆన్లైన్ బిడ్డింగ్ పోర్టల్స్ అప్వర్క్, గురు, పీపీహెచ్, ఫీవరు, ఫ్రీలాన్స్ ఇలాంటి సైట్కి సంబంధించి మీరు కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి. సో అది మీరు చూస్తే తెలుస్తుంది మీకు ఆ సైట్స్ ఏమి అనేది. అలాగే ఖచ్చితంగా మీ దగ్గర ఏదైతే ఐటీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఇక్కడ నాలెడ్జ్ అయితే కొంత ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. టీమ్ ప్లేయర్గా వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ 5:30 PM ఈవినింగ్ నుండి 3 AM వరకు షిఫ్ట్ ఉంటుంది. రిమోట్గా ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఈ జాబ్కి కూడా సేమ్ ప్రాసెస్లో అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. 2 జాబ్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.